మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఎకరం 6 సెంటుల్లో 30 సెంట్లు పోతుంది రోడ్డు కింద పోయేదానికి పొద్దున మేము చేనుగాడికి పోతే నన్ను ఒక నాటి పని చేయలేదండి. ఒక నెట్టు నెడితే అంత లెక్కలోకి వెళ్ళి పడిపోయాను. సార్ నేను రైతునండి, నా చేలో దున్నుతున్నారండి, పంట ఉంది, ఆగమైపోతుంది, మాకు ఇంత మట్టికి ఏం తెలియపరచలేదు చేయలేదని అంటే వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడగమంటే చిన్న కృష్ణ గారు ఉరి చూస్తున్నాను. నేను ఆయనక ప్రతి దానికి అడ్డమవుతున్నాను నువ్వు అన్నట్టుగా చూస్తున్నాను ఆయనక. సార్ మీకు ఏం చెప్పాను నేను, మీకు రోడ్డు కింద ఇస్తానికి నాకు అభ్యంతరం లేదు, నా మిగతా భూమి ఉంది, దానికి ఏంటి మీరు పరిష్కారం చెప్పండి అంటే నేను చెప్పలేనన్నాడు. నేను చెప్పనన్నాడు. నా దగ్గర వీడియో ఉంది, ఆయన మాట్లాడిన మాటలు వీడియో ఉంది. ఇది నా మాట కాదు, అది నేను ఆయనతో అడిగిన మాట. ఆయన నువ్వు పాతూరు నాగభూషణం దగ్గరికి వెళ్ళు, ఆయన ఇంకొక ఆయన పేరు చెప్పాడు, అది చెప్పడం బాగోదులండి, వాళ్ళని కలవండి, మీరు ఈ రేటుకి అమ్ముకోండి అని చెప్పేసి మమ్మల్ని చాలా మటు బెదిరించాడు చిన్నకృష్ణ గారు. దాని మీద నేను నాకు తెలియకుండా నా చేలోకి వచ్చి మధ్యాహ్నం రాయి వేయించాడు. నేను సాయంత్రం వెళ్ళి చూస్తే రాయి ఉంది. ఏం సార్ చిన్నకృష్ణ గారు రాయి వేసారంటే ఏమో నాకు తెలియదు అన్నాడు. తెలియదు అంటారేం సార్, మీకు ఇక్కడ ఇన్ఛార్జి, మీకు తెలియకుండా మీరు ఎందుకు చేస్తారన్నా, ఏమో నాకు తెలియదు అన్నాడు. సరే మీకు తెలియదు కదా, నేను చంద్రబాబు గారి మీద నీ మీద నేను సోషల్ మీడియాలోనూ ఫేస్బుక్లో పెట్టేస్తాను, మీకు తెలియదు కదా అన్న. అప్పటికప్పుడు వేరే వాళ్ళ చేత మాట్లాడి ఇచ్చారు రాయ 6 అంగుళాల లోపల భూమి లోపలికి పగల కొట్టించి మట్టి కప్పి పెట్టాడు. అది వీడియో ఉంది నా దగ్గర, అన్నీ నేను వీడియో చేసుకుని పెట్టుకున్నాను నేను. అది సార్ ఇంతకన్నా మేము చెప్పాలంటే చెప్పేది ఏం లేదు, చెప్పుకుంటా పోతే చాలా మట్టుకు ఉంది. ఏది చెప్పినా కానీ అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. రైతులందరికీ నమస్కారం అండి. మా ఉండవల్లి గ్రామంలోనూ ఎప్పుడు ఎరగని పోలీసులు వచ్చి అలా చేశారు మా పొలాలన్నీ. రైతులందరికీ మీరందరూ న్యాయం చేయాలండి. మా చేను అడ్డం పడినా కానీ పోలీసులు రెక్కబట్టుకుని బరబరా ఈడ్చి నన్ను మా ఆయన్ని అటు ఇటు లాగేసేసి మా అడ్డం పడినా కానీ మా చేను మాకు కాకుండా చేసేసారు. మాకు మా మామగారు ఇచ్చిన గడ్డ అది, మా బిడ్డలకి మాకు అక్కడికి వచ్చేది, అది మమ్మల్ని ఇలా చేశారు. మా న్యాయం చేయండి మీరు, న్యాయం చేస్తారనే మేము పొద్దున్నుంచి 4 రోజుల నుంచి అక్కడ కష్టపడి ఉండి చేను కష్టం చేసుకుని మేము బతుకుతుంటే మమ్మల్ని రెక్కబట్టుకుని వీడ్చి ఆడాళ్ళు మగాళ్ళని లేకోకుండా మమ్మల్ని అలా చేశారండి. మాకు న్యాయం చేయండి మీరు. మేము ఓటేసింది దేనికి, చంద్రబాబు గారికి న్యాయం చేస్తారనేగా మమ్మల్ని ఇలా లాగుతానక మా బిడ్డలను మాకు కాకుండా చేశారు, మా పొలం మాకు కాకుండా చేస్తున్నారు. ఇలా చేస్తే మాత్రం మాకు న్యాయం చేయండి మీరు. నమస్కారం. రైతు సోదరులందరికీ నమస్కారం. జనవరి నుంచి ఏమని అనేక రకాలుగా అనేక నోటీసులు ఇచ్చి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాడు. అయినా కూడా మనం అందరూ యూనిట్గా రాలేదు. రైతులందరూ ఈ జనవరి నుంచి అయినా యూనిట్గా వస్తే 2016, 2017 ఎట్లా వచ్చాము ఆ విధంగానే అందరూ ఉండడితే ఇవాళ ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. అయినా మనం ఇంత ప్రమాదం జరిగిద్దని ఊహించలేదు. ఆయన ఆ ప్రమాదాలు చేయాలని ఆయన అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టి ఎట్లయినా సరే ఉండవల్లి గ్రామంలోని భూములు బలవంతంగా లాక్కునే వాళ్ళ ఆలోచనతోనే ఉన్నాడు. అయితే 2015, 2016 జరిగిన సంఘటనల వల్ల ఈ 2 నెలల నుంచి మన అట్లా అశ్రద్ధ చేసి ఊరుకున్నాడు. మనం కూడా నాకు పోతే నాదొకటే పోయిందిలే, ఆయన పోతే నాకెందుకులే అనే ఉద్దేశంతో ఉండం. కానీ మనం అందరం కలిసి యూనిట్గా ఉండడితే ఇవాళంత ఘోరం జరిగి ఉండేది కాదు. అది కొంతవరకు మన అశ్రద్ధ. మనకు కూడా తర్వాత మనకి పైవాళ్ళు ఎవరు ఉండో మనం వాళ్ళని కలుపుకొని పోలేకపోయాము. మన రైతులందరం కూడా కలిపి ఒకే దారిలో వెళ్ళటానికి అవకాశం ఆలోచించలేదు. ఎవరికి వాళ్ళు స్వతంత్రులుగా వ్యవహరించాం కానీ యూనిట్గా వెళ్ళలేదు. రెండోది మనకున్న పేపర్లు కూడా ఇప్పుడు మొన్న ఈనాడు వాళ్ళు 2-3 రోజుల నుంచి ధారావాహికంగా రాస్తున్నాడు. కానీ మన పేపర్ ఎక్కడుందో మనకు తెలియదు, మనకు ప్రచారం లేదు, మనకు ప్రచారం చేసేవాడు లేడు, మన దాని గురించి పట్టించుకోలేదు. అందువల్ల జనవరి నుంచే మనం అది వరకు నిద్రపోయాం. సరే, జనవరి నుంచి కూడా నిద్రపోయినట్టే లెక్క. ఏదో డాక్టర్ గారు 1-2 సంఘటనలు చెప్పారు, మనం పట్టించుకోవట్లేదు. తర్వాత వెంకటరెడ్డి గారు పోయినసారి ఇక్కడ మీటింగ్లో కూడా చెప్పారు,
మనం ఏదైనా ఆలోచించుకుని మనమన్నా ముందుకెళ్ళాలి, లేదా మనం మధ్యవర్తి నియమించుకుని ఉభయలు తారక మంత్రం పట్టించుకుని అందరూ ఆలోచించుకోవాలి అని చెప్పారు. కానీ రైతులందరూ యూనిట్గా రానులేదు, మనమందరూ ఏది చేయాలని ఆలోచించలేదు. ఎప్పుడో వస్తున్నాం, ఒక అరగంట ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారులే అనుకుని వెళ్తున్నారే కానీ ఇది పటిష్టంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో రైతులందరూ రాకపోవటమే ఈ కారణం. కనుక ఇప్పుడైనా జరిగిన దాన్ని ఆలోచించడం కన్నా జరగబోయే విషయాలు ఆలోచించుకొని మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించుకొని ఆ విధంగా ముందుకు వెళ్తే మనం మళ్ళీ అవకాశం ఉంటుంది, మనకి ఇబ్బంది లేదు. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు ఉదయం ఉండవల్లి భూముల్లో జరిగిన సంఘటన చాలా మనస్తాపానికి గురయ్యారు. భూములు పోయినాళ్లే కాకుండా చూసేవాళ్ళు కూడా ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా అని చెప్పి మనస్తాపానికి గురయ్యారు. ఈ విధమైన సంఘటన జరగడం దురదృష్టకరం. నేను చెప్పదలసిన విషయం ఏమంటే, జనరల్గా ఎవరికైనా ఐక్యత ఉంటుంది, రైతుల మధ్య ఐక్యత లేక ఎన్నికల ముందు రైతే రాజు రైతే ఎన్నుముక్క ఈ దేశానికి అని చెప్తారు. ఎన్నికలు అయిపోయాక రైతులు పట్టించుకునే పాలక పార్టీలు లేకుండా పోవటం అనేది మనందరికీ దురదృష్టకరమైన బాధకరమైన విషయం. భారతదేశం వ్యవసాయ దేశం. మీరు గమనించండి, భవిష్యత్తులో ఈ వ్యవసాయ రంగం నుంచి మనందరినీ కూడా బయటికి పంపించి మన భూములన్నింటినీ కూడా కార్పొరేట్లకి కాంట్రాక్టులకి కట్టబెట్టేదానికి పాలకపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. లేకపోతే ఎక్కడైనా భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్ర రాజధానికైనా 53,000 ఎకరాలు ఉంది, ఇంకొక 40,000 ఎకరాలు భూసేకరణ చేయాలని చెప్పి చేస్తామంటే ఇదంతా కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 99 పైసలకే బడాబాబులు కట్టబెడుతున్నారు. అందుకని భవిష్యత్తులో ఆహార ధాన్యాలకు కూడా కొరత ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి. రెండో అంశం ఏంటంటే, కోర్టు 30వ తారీఖు వాయిదా ఉంటే 30వ తారీఖు ముందు అవార్డు ఇవ్వటం అనేది తప్పు. అవార్డు ఒకవేళ ఇచ్చిన తర్వాత ఆ అవార్డుని ప్రాసెస్ ప్రకారం అమలు జరపకుండా హడావుడిగా శని ఆదివారాలు సెలవులు వచ్చినాయి కనుక హడావుడిగా 11 మంది భూముల్ని 200 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యం చేయటం అనేది అంతకన్నా ఘోరం. అందుకని పాలక పక్షాలకు మన ఐక్యతను బట్టి ఆధారపడి ఉంటాయి. మనం కనుక ఐక్యతగా ఉంటే ఇట్లాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు మనందరినీ పిలిచి, ఇదిగో మాకు ఇంత అవసరం, ఇదిగో మేము ఇంత భూమి ఇంత డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇంత భూమి ఇస్తాం, మీరు ఇవ్వండి అని చెప్పి మనందరినీ కూడా మర్యాదపూర్వకంగా విశ్వాసంలో తీసుకుని చేస్తాయి. మన మధ్య ఐక్యత లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి అనేది మనం గమనించాలని చెప్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ, మేము రైతాంగంగా చెప్పే అంశం ఏంటంటే, అది ఏ ప్రాజెక్ట్ అయినా సరే రైతు భూమి తీసుకున్నప్పుడు ఉండదానికన్నా 4 ఇంతలు మెరుగుపడి అభివృద్ధి చెందాలే తప్పితే ఆ రైతు దివాళా తీసే పరిస్థితి ఉండకూడదు. చైనాలో ఈరోజు ప్రాజెక్ట్ ఒకటి ఉంది, 1,00,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు ప్రణాళిక 50,000 కోట్ల రూపాయలు నిర్వాసితుల కోసం ఖర్చు పెట్టారు. ఎక్కడ ఎవరు కూడా నాకు ఇబ్బంది ఉందని చెప్పి అనుకునే పరిస్థితి లేకుండా చేశారు. కానీ మన దురదృష్టం ఏంటంటే, నందికొండ అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు భూములు పోయిన వాళ్ళు ఇప్పటికీ బాధితులుగానే ఉన్నారు. మన పోలవరం 400 కిలోమీటర్లు నడిచి వచ్చి విజయవాడలో అయ్యో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఏడుస్తున్నారు. అందుకని పాలక పక్షాలకు ఒకటే గుర్తుపెట్టుకు మన ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. అవసరం ఏంటో ముందు తీసుకోవాలి. ఇది 5,000 ఎకరాలు అవుట్ రేట్ తీసుకుని రాజధాని నిర్మాణం చేసుకుంటే సరిపోయింది. ఆ యొక్క వ్యాపారస్తులు కానీ ఇతర లేకపోతే కాలేజీలు యూనివర్సిటీలు పెట్టినాడు కానీ డబ్బు అవసరమైతే రైతుల దగ్గర కొనుక్కుంటారు. ఆ భూమి ఆ లాభం మీద రైతులు పొందుతారు. మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రోకర్లాగా మధ్యవర్తి బ్రోకర్లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పద్ధతి పాలక పార్టీలకు ఉండకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఒక మాట ఏంటంటే, కులాలు మతాలు రాజకీయాలు ప్రాంతాలు పక్కన పెట్టి అది ఎక్కడ సమస్య వచ్చినా
అది ఇక్కడే కాదు, ఇంకొకసారి ఎక్కడ సమస్య వచ్చినా నాకెందుకులే, నాది కాదు అని మనం అనుకోకుండా మనం పోవాలి, ఆ రైతుకి అండగా నిలబడాలి, ఆ రైతు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళకి అండగా తోడుగా ఉండాలి అనే భావన రైతులకు ఉండాలి, రాజకీయ పార్టీలకు ఉండాలి. అప్పుడే మనం రైతు గౌరవం అనేది దక్కిద్ది. వాళ్ళ వ్యవసాయం చేసేవాడికి పిల్లలు కూడా వాళ్ళ పరిస్థితి వచ్చిందంటే వ్యవసాయాన్ని పాలక పక్షాలు, పాలక పార్టీలు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాయో మీరు అందరూ అర్థం చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.